సమస్త అయ్యప్ప భక్తులందరికీ కూడా ప్రధానంగా గురుస్వాములకు మేము ఒక సూచన తెలియజేయాలనుకుంటున్నాము. అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రచార సమితి మరియు అయ్యప్ప సేన రాష్ట్ర అధ్యక్షుడిగా మీ అందరికి ఒక సూచన, గురుస్వాములకు హెచ్చరిక. ఎవరైతే మాల వేస్తా ఉన్నారో, మాల వేసే గురుస్వాములు డబ్బుల కోసమా లేదా ఆయన యాత్ర కోసమా ఇంకో కోసమా ఎవరి పడితే వారికి మాల వేస్తే గురుస్వాముల దేహ శుద్ధి చేసే రోజులు ముందలున్నాయి. మీరు మాల వేసేటప్పుడు ఆ యొక్క ఎవరైతే మాల వేసుకునేటువంటి మనిషి ప్రవర్తన ఎట్లుంది, వ్యవహార శైలి ఎట్లా ఉంది, ఆయన వేష భాష ఎట్లా ఉంది, ఆయన ఉన్నటువంటి ఆకారం ఏముంది, అవన్నీ చూసి మాల వేయండి. ముందుగా అడగండి కుటుంబ నేపథ్యం ఏంది, ఆ మనిషి ఏం పని చేస్తా ఉంటాడు, ఆ మనిషి యొక్క విధానం ఏంది, అడిగిన తర్వాతనే మాల వేయండి. 50 రూపాయల కోసం ఎవరు పడితే వాళ్ళకి మాల వేయడం సరైన పద్ధతి కాదు. ఎందుకంటే మీరు చేస్తున్నటువంటి తప్పు సమాజంలో చాలా దుష్ప్రభావం చూపిస్తా ఉంది. రోజు చూస్తా ఉన్నాం. ఒక స్వామి ఏమో రోడ్ల మీద సిగరెట్ తాగుతా ఉంటాడు, ఇంకో స్వామి రాస కీలలు చేస్తా ఉంటాడు, ఇంకో స్వామి ఏమో ఇష్టం వచ్చినట్టు స్టంట్లు చేస్తా ఉంటాడు. ఏంది పరిస్థితి? సన్నిధానంలో అట్లనే ఉంది, బయట కూడా అట్లనే ఉంది. మేము ప్రధానంగా చెప్తా ఉన్నాం, ఎవరైతే మాల వేస్తున్న గురుస్వాములు ఉన్నారో లేదా గుడిలో ఉన్నటువంటి పూజారులు ఉన్నారో వారు జాగ్రత్తగా, ఎవరైతే మాల వేస్తున్నారో వారు చూడండి, మీరు మాల ఎవరికి వేస్తున్నారు, వాళ్ళు ఎలాంటిదని. ఇష్టం వచ్చినట్టు హెయిర్ స్టైల్ ఉన్న వాళ్ళకి, తర్వాత టాటోస్ వేసుకున్న వాళ్ళకి, బట్టలు సరిగా లేని వాళ్ళకి, అసలు ఊహించినటువంటి వేష భాష ఉన్నటువంటి వ్యక్తులకు కూడా, అంత వికారంగా ఉన్న వాళ్ళకు కూడా మీరు మాలలు వేస్తా ఉన్నారు. ఇది సరైన పద్ధతి కాదు. మేము హెచ్చరిస్తా ఉన్నాము. గత సంవత్సరం జరిగినటువంటి దానికి మేము అన్ని విషయాలు కూడా చెప్తా ఉన్నాం. గతంలో ఎవరైతే మాల వేసుకుని ఎల్బీనగర్ సర్కిల్లో, ఎల్బీనగర్ పరిసర ప్రాంతాల్లో 4 వైపులా ఇక్కడిద్దరు అక్కడిద్దరు ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి ఒక టీం ఇక్కడ ఉండి భిక్షాటన చేస్తా ఉండే వాళ్ళందరికీ దేహ శుద్ధి చేసి 4 సంవత్సరాల నుంచి ఇక్కడ ఎవరిని లేకుండా చేసినాం. అట్లనే చెప్తా ఉన్నాం, యావత్తు రాష్ట్రం మొత్తం కూడా 5 రాష్ట్రాల్లో, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, ఈ సౌత్ లో ఉన్నటువంటి 5 రాష్ట్రాల్లో ఎవరైనా అయ్యప్ప మాల వేసుకొని భిక్షాటన చేస్తున్నట్టు తెలిసిందనుకోండి, వారు ఊహించినటువంటి పరిణామం చేస్తాం. అలాగే గురుస్వాములంతా కూడా దయచేసి మీరు ధర్మాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత మీది. కొంత కాస్త డబ్బుల కోసం మీరు ఇష్టం వచ్చినట్టు మాల వేస్తున్నారు, దయచేసి అది చేయొద్దని కోరుకుంటూ మీ ప్రేమ్ గాంధీ.